మధ్య అమెరికాలో ఒక యవ్వన తల్లి భర్తను గురించి ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఆ వీడియో ఇప్పటికీ కొన్ని లక్షల మంది చూశారు. ఈ మాటలు అమెరికా దేశంలో భక్తులు మాట్లాడిన మాటలు. ఈ మాటలు వింటున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా? మా ప్రార్థన వ్యర్థం కాలేదయ్యా. అలాంటి శేషాన్ని ఈ తరంలో కూడా నువ్వు లేవనెత్తుతున్నావు. నీ శేషం అంతరించిపోలేదని ఎంత సంతోషం కలిగిందో. ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, పురుషుడు స్త్రీ వాళ్ళిద్దరిని దేవుడు కలుగు చేసినప్పుడు పురుషుడిని కొన్ని విషయాల్లో సామర్థ్యం కలిగిన వాడిగా దేవుడు చేశాడు. ఆ సామర్థ్యం స్త్రీలుగా మనలో లేదు అని ఒప్పుకోక తప్పదు అని చెప్తూ, స్త్రీ పురుషులు భార్యాభర్తల ఆ బంధాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అంటది, ఎందుకు ప్రతి స్త్రీ పురుషుని కాపుదల కింద బ్రతకాలి, భర్తను శిరస్సుగా చేసుకుని బ్రతకాలి. ఆ తల్లి చెప్తూ, మనం వెళ్తున్న వీధుల్లో వర్షం పడుతుంది. వర్షానికి తడవకుండా ఉండాలన్నా, తడిచి మనం ముద్ద కాకుండా ఉండాలన్నా ఏం చేయాలి? గొడుగు కొనుక్కోవాలి. ఆ గొడుగును మడతట్టేసి సంకన పెట్టుకుంటావా, నెత్తి మీద పెట్టుకుంటావా? భర్త ఎప్పుడు నెత్తి మీదే ఉండాలి. అట్లాగని నెత్తి మీదకి తబలా కొట్టేవాడిగా ఉండాలని కాదు నేను అనేది. భర్త ఎప్పుడు శిరస్సుగా ఉండాలి. ఆ గొడుగులాగా భర్త ఉంటే వర్షానికి తడవకుండా కాపుదల, ఆ సూర్య వేడి మనకు తాకుండా కాపుదల, ఇంటికి భద్రంగా రావటానికి అవకాశం ఉంటుంది. ఆ గొడుగే లేకపోతే నేను చదువుకోలేదా, నేను టాప్ట్వేర్ కాదా, నేను ఇంజనీర్ని కాదా, నాకు నెలకు 1,50,000 రూపాయలు కాదా, మల్టీ టాలెంటెడ్ అని గొడుగు లేకుండా పోయావనుకో, ఆ బతుకేమైపోద్దంటే తడిసిపోద్ది. ఇంకొక మాట కూడా ఉంది, ఆ భార్య గొడుగును జాగ్రత్తగా పట్టుకోవాలి. అది చెక్కతో చేసిందైనా ప్లాస్టిక్తో ఉన్నదైనా గొడుగును జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ గొడుగే ఒక వ్యక్తికి ఎట్లా కాపుదలిస్తుందో భర్త భార్యకి అంత కాపుదలిస్తాడు. ఈ కాలంలో గొడుగు లేని స్త్రీలు చాలా ఎక్కువ మంది అయిపోయారట అమెరికా దేశంలో. అలాంటి సంస్కృతి రాకూడదని వేదనతో ఆ తల్లి చెప్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ తల్లి చచ్చింది కానీ దాని ఆత్మ చావల. నేటికి సంఘాలలో కుటుంబాల్లో పనిచేసి ఎంతమంది సార్ అట్లాంటి వాళ్ళు చర్చికి వస్తే ఎంత, రాకపోతే ఎంత, ఏ జాతరలోనో తిరిగిపోయింది. జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చి ఆ భక్తి సంస్కృతిని మనం నేర్చుకోకపోతే దేవుని నామానికి అవమానం కలుగు చేసే వాళ్ళం అవుతాం. ఏం చేయాలి ఇప్పుడు? ఇలాంటి గుర్రపు గుమ్మం మన వాకిటి దగ్గర ఉన్నప్పుడు యాజకులుగా ఒక్కొక్కరు దేవుని కొరకు బయలుదేరి వాక్యమని కత్తి తీసుకొని ఆ ఆత్మను చంపే వ్యక్తులుగా దేవుని కొరకు బ్రతుకుదుంగా.